అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ. ఇప్పుడు రామదేవుని పూజ అది ఇంట్లో చేసుకున్నానండి. ఇంకా లేట్ అయ్యింది కాబట్టి ఇంక ఇంట్లోనే ఇలాగా మాధు చక్కగా శివలింగాన్ని అయితే రెడీ చేసేసింది. ఇంకా పళ్ళుమది పెట్టి తులసికోట దగ్గర పెట్టింది. పువ్వుల మధ్యలో ఎంత బాగా అనిపిస్తుంది, ఒక్కసారి చెప్పండి అసలు మీకు ఏమనిపించింది ఏంటి అన్నది. నేనైతే నాకు చూడగానే మొత్తం పూజ ఇక్కడే చేసుకోవాలనిపించింది అనమాట. ఇంకా దీపాలు అవి వెలిగించి మారేడాకులు అయితే తెప్పించాను, అవి పెట్టి చెంబుతోటి వాటర్ వేసాను. పైన కూడా చక్కగా ఇంత గిన్నె ప్లాస్టిక్ డబ్బాతో కట్టింది చూడండి. ఇంకా దాంట్లో నీళ్ళు పోస్తూ ఉంటే దాని చక్కగా లింగం మీద పడతానే ఉన్నాయి అనమాట. చాలా చాలా బాగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే సూపర్గా నచ్చేసింది అనమాట. ఇంకా ఇప్పుడైతే గుడికి అయితే వెళ్ళట్లేదు నేను, మా అబ్బాయిని అయితే పంపాను. సాయి వెళ్ళాడు, నేను మాధు మా వారు ఇంక ఇక్కడే పూజ అయితే చేసుకున్నాము. ఎంత బాగా అనిపిస్తుంది కదండి. పైగా చక్కగా దేవుడి దగ్గర నుంచి తెచ్చుకున్న గుడికాడ నుంచి తెచ్చుకున్న ఈ పూజ అయితే చక్కగా పెట్టుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేసి